బంగ్లాదేశ్ దేని మీద ఆధారపడ్డదంటే దాదాపు 60% అక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డది. ఆ వస్త్ర పరిశ్రమ ఏ నూలు మీద ఆధారపడ్డదంటే భారతదేశం నుండి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నటువంటి నూలు పరిశ్రమ మీదే ఆధారపడింది. అంటే మన యొక్క నూలే వాళ్ళకి చాలా ఆధారం. అందుకని వాళ్ళు డ్యూటీ ఫ్రీ సౌకర్యం కూడా కలిగించారు. ఇప్పుడు కాదు, షేక్ హసీనా ఆధ్వర్యం నుంచి అంతకు ముందు నుంచి కూడా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర నాణ్యమైనటువంటి నూలు దొరుకుతుంది. ఇప్పుడు మన రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలన్నీ దెబ్బతినడం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మిల్లర్స్, ఆ వస్త్ర పరిశ్రమ వాళ్ళు పెద్ద ఏదో బంగ్లాదేశ్కి మేలు చేస్తామన్న విధంగా మన దేశానికి ఈ భారతదేశం నుంచి ఈ నూలు రావడం వల్ల 12,000 కోట్ల నష్టం, మన దేశ స్థానికంగా ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ లాస్ అయిపోతుంది. ఈ నూలు తయారు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగాలు లేక, అంటే పని లేక 12,000 కోట్లు నష్టపోయారు. 50,000 మిల్లులు మూతపడిపోయాయి. కాబట్టి భారతదేశానికి ఈ డ్యూటీ ఫ్రీ సుంకాలు తీసేసి సుంకాలు నియమించండి, సుంకాలు ఏర్పాటు చేయండి. సుంకాలు వేయకపోతే భారతదేశం నుంచి విచ్చలవిడిగా నూలు దిగుమతి అవుతుంది అని మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి లేఖ రాసింది వస్త్ర పరిశ్రమ. అయితే దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎగుమతి చేస్తారు కదా ఈ వస్తువులు, ఈ యొక్క బట్టల్ని, ఆ ఎగుమతిదారుల సంఘం ఏమంటుందంటే అదే గనక జరిగితే మన వస్త్ర పరిశ్రమ ఎందుకు పనికి రాకుండా పోతుంది. భారతదేశం నుంచి దిగుమతి అవుతున్నటువంటి ఈ నూలుకే విలువ ఎక్కువ ఉంది. ఈరోజు మనం ఈ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నామంటే భారతదేశం నుంచి దిగుమతి అవుతున్నటువంటి నూలుకే విలువ ఎక్కువ ఉంది బయట ప్రపంచ దేశాల్లో. లేదంటే మనం దేనికి పనికి రాకుండా పోతాం, ఈ పోటీని ఎదుర్కోలేము. పైగా నాణ్యమైనటువంటిది తక్కువ ధరకి భారతదేశం నుండి మనకు దొరుకుతుంది. మన దేశంలో ఉన్నటువంటి నూలు ఎక్కువ ధరకి దొరుకుతుంది. ఎక్కువ ధర, పైగా నాణ్యత లేదు. మేమైతే ఈ దేశానికి వ్యతిరేకం కాదు, కానీ ఒకసారి ఆలోచించండి అని ఇప్పుడేమొచ్చేసి ఎగుమతిదారుల సంఘం మరొక లేఖ రాసింది. అదే మహమ్మద్ యూనస్కును ఇటు వస్త్ర పరిశ్రమ మిల్లర్లందరికీ కూడా ఈ విషయంలో ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే రెండు దేశాల మీద జరుగుతున్నటువంటి రాజకీయ అనిశ్చిత వల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదో పోటుగాలుగా ఉన్నామని ఇప్పుడు అక్కడ మిల్లర్లందరూ కూడా చెప్పడానికి ఇది ఒక ప్రయత్నం. అంతే తప్ప వాళ్ళకి తెలుసు నాణ్యత ఎక్కడుందో, తక్కువ ధర ఏంటో, పైగా వాళ్ళ బట్టలు బయటికి అమ్ముడవ్వాలి కదా. సరే, స్థానికంగా సపోర్ట్ చేస్తారు. బట్టలు అమ్ముడవ్వకపోతే, బయట దేశాలు కొనకపోతే ఇక దాని ఏదేంటిది అసలు ఉపయోగం లేకుండా పోతుంది. మొదటికే మోసం వస్తుంది. అందుకని ఎగుమతిదారుల సంఘం ఇటు వస్త్ర పరిశ్రమకి, అటు మహమ్మద్ యూనస్కి లేఖలు రాసింది. ఈ లేఖల మీద తర్జన భర్జనలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు దిగుమతి చేసుకోకపోతే ఊడికి నష్టం, వాళ్ళకే నష్టం. ఆ విషయం వాళ్ళకే తెలుసు. అంటే ఇప్పుడు సుంకాలు విధిస్తే మన నుంచి తగ్గుతుంది, ఆ దిగుమతి తగ్గుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు లాభపడతారట. మంచిదే, బంగ్లాదేశ్ యొక్క ఆలోచన మంచిదే, కానీ ఇక్కడ నాణ్యత లేదు. ఇన్ని రోజులు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు, మన దగ్గర నాణ్యత ఉందని. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈ మిల్లర్లందరి మీద రేపు పొద్దున బంగ్లాదేశ్ వాళ్ళు మీద పడకూడదని ఈ విధంగా ముందు నుంచి ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు.